సీను ఎలాంటి వాడు? ఆమెకి మా డాడీకి మ్యారేజ్ ఏం అవ్వలేదు. ఆవిడెవరో ఇల్లీగల్ గా ఉంటుంది. ఇంట్లో ప్రియురాలు, వీధిలో కూతుళ్ళు. మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. మగాడి లైఫ్ లో గానీ ఆఫీస్ లో గానీ ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. మహిళల జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. భార్య కూతురుపైనే దాడి చేసే ప్రయత్నం చేశాడు. కర్ర పట్టుకుని కుటుంబ సభ్యులపైకి దూసుకొస్తూ వీరంగం సృష్టించాడు. ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంత అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? మంచివాడు, సౌమ్యుడు. మంచోడు అంటే మాంసం ఎక్కి దొల్లేడనే. దువ్వాడ మాత్రం వీధిరోడిలా కుటుంబ సభ్యులపైనే విరుచుకుపడుతున్నాడు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మంచి చేసి చూపిస్తాడు సీను. సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురుని అసభ్య పదజాలంతో దూషించాడు. దారుణంగా నువ్వు మాట్లాడేది నాకే వినడానికి అసహ్యంగా ఉంది. ఇంకొకసారి ఆడబిడ్డల గురించి ఏం మాట్లాడినా పోగులు పెడతా. ఓకే మాస్టర్, ఓకే ఓకే, సరేనా? ఓకే మాస్టర్. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన కన్న బిడ్డల్ని, నన్ను మా చెల్లిని. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను వెళ్ళాలనుకున్నావా? సీనుతో నేను చేయిస్తాను. కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ. జగన్ గారిని అడుగుతున్నాను, ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకొని అతను ప్రజలు నేను చూసుకుంటాడు ఆయన. దీనికి మీరు ఏమంటారు సార్? ఒక ఫ్రాడ్ లేడీతోని వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్ లో. ఏమండి ఈవిడ మీ సెటప్ కావాలంటే చూడండి, పబ్లిక్ ఎంత క్లోజ్ గా ఉన్నారు. నేను ఒంటరి అయిపోవడం వల్ల అతను నాకంటూ ఒక తోడుగా, ఒక ఫ్రెండ్ గా ఉన్నారు. దీన్ని మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒళ్ళు కొవ్వెక్కిందానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారాలు లెక్క చేయడానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. నేను రోడ్డుపై ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి నాకు ఆదరించారు. ఆయనతో ఉంటున్నాను అని చెప్తున్నారు. అమ్మాయి చెప్పిన విషయం నిజమే. ఇదేంటి రహస్య స్నేహితుడు అయితే నేను ప్రెస్ ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? జగన్ అన్న అంటే చాలా ఇష్టం. జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ప్రతి రోజు గడప గడపకి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి డోర్ కొట్టి, మాధురి గడప గడపకి వచ్చేది మీకోసమే. జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం. నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా? నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. గుప్పెట్లో పెట్టుకోవడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 years కిడ్ కాదు, ఒక 50 years యంగ్ మ్యాన్ తను. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా అని ఎవరు చెప్పారు? మీ ఆవిడే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. దీనిపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అపహాస్యం చేయకుండా ఉందామనే నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం. దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఈడ్చారు. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను, నా బతుకు బజారు పాలు చేయకండి. కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు. ఒక తోటి మహిళని, సాటి మహిళని సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారు? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. అలా చెప్పచ్చా? చెప్పండి మీరే. మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తే చెప్పండి. ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటికి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.